శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. నిజానికి పరమాత్మ అన్ని ప్రాణులలో విడివిడిగా లేడు. పరమాత్మ స్వరూపాన్ని విభజించి చూడలేం, కానీ అన్ని ప్రాణులలో విడివిడిగా చైతన్య స్వరూపంగా ఉన్నాడు కాబట్టి విభజించి చూడాల్సి వస్తుంది. ఈ ప్రకారంగా పరమాత్మను ఆత్మస్వరూపుడుగా వేరువేరుగా విభజించి చూడడం కేవలం మన అవిద్య వల్లనే కానీ వేరే కాదు. ఒకే సూర్యుడు సముద్రంలోనూ, నదిలోనూ, చెరువులోనూ, మన ఇంట్లో ఉన్న కుండలోనూ ఒకే రూపంతో ప్రతిఫలిస్తున్నాడు. సూర్యుడు ఒక్కడే కానీ అన్ని చోట్ల ప్రతిఫలిస్తూ ఉంటాడు, అన్నింటినీ ప్రకాశింపజేస్తూ ఉంటాడు. ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే, మన ఇంట్లో గ్యాస్ ఉంది, అది సిలిండర్లో ఉంది, కానీ అదే గ్యాస్ గొట్టం ద్వారా స్టవ్ బర్నర్లోనికి పోయి వందల కొద్ది రంధ్రాల ద్వారా విడివిడిగా వేడివేడి వెలుగు రూపంలో బయటకు వస్తూ ఉంది, కానీ గ్యాస్ మాత్రం ఒకటే. అలాగే పరమాత్మ కూడా ఒకటే అయినప్పటికీ ఆత్మస్వరూపంగా అన్ని జీవరాశులలోనూ స్థిరంగా ఉంటున్నాడు, ప్రకాశిస్తున్నాడు, మనకి శక్తినిస్తున్నాడు. అంతేకాదు, ఆ పరబ్రహ్మమే సకల జీవరాశుల సృష్టికి, స్థితికి, లయకు కారకుడు. ఈ మూడు పనులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల రూపంలో చేస్తూ ఉంటాడు, కానీ వేరువేరు కాదు. మన అజ్ఞానం వలన వారిని వేరువేరుగా చూస్తున్నాం. అంతా ఆ పరబ్రహ్మమే అని తెలుసుకోవడం జ్ఞానం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వేరు అనడం అజ్ఞానం. ప్రాణులు, జీవరాశులే కాకుండా ఆకాశంలో వెలిగే సూర్యచంద్రులు, నక్షత్రములు, చీకటి వెలుగులు కూడా ఆ పరబ్రహ్మ స్వరూపమే. అంటే మనం మన అజ్ఞానంతో కేవలం ఈ భూమికి మాత్రమే పరిమితం అవుతావేమో అని అనంత విశ్వం అంతా పరబ్రహ్మ స్వరూపము అంటున్నాడు పరమాత్మ. ఈ అనంత విశ్వములో ప్రకాశించే అన్ని వస్తువులకు ప్రకాశాన్ని ఇచ్చేది, తమస్సు కంటే వేరైనది, కేవలం జ్ఞాన స్వరూపము అయినది, ప్రతి ఒక్కరూ తెలియతగినది, జ్ఞానమునకు గమ్యము అయినది, అంటే జ్ఞానముచే పొందతగినది, సకల ప్రాణుల హృదయములలో ఆత్మస్వరూపంగా వెలుగుతున్నది అని ఈ పరబ్రహ్మ చెప్పబడుతూ ఉంది. ఈ అనంత విశ్వంలో నక్షత్రాలు ప్రకాశిస్తున్నాయి. సూర్యుడు కూడా ఒక నక్షత్రమే అని మనకు తెలుసు. ఈ నక్షత్రాలు అన్నీ స్వయం ప్రకాశాలు, తమకు తాముగా ప్రకాశిస్తున్నాయి. ఈ నక్షత్రాలు వెలుగును ప్రతిఫలిస్తూ ఆ నక్షత్రాల చుట్టూ ఉన్న గ్రహాలు, ఉపగ్రహాలు ప్రకాశిస్తున్నాయి. వాటి వెలుగులో మనం ఈ ప్రపంచాన్ని చూస్తున్నాము. ఇవే కాకుండా అగ్ని, విద్యుత్తు కూడా ప్రకాశిస్తుంది. వీటి అన్నింటికీ ఆ ప్రకాశాన్ని, వెలిగే తత్వాన్ని ఇచ్చింది ఎవరు అంటే సమాధానం ఆ పరబ్రహ్మమే. అందుకే ఈ అనంత విశ్వంలో వెలుగునిచ్చే అన్ని వస్తువులకు వెలుగునిచ్చేది జ్యోతి రూపంలో ఉండేది అని జ్యోతిషామపి తజ్జ్యోతిః అని అంటారు. వెలుగు ఉన్న చోట చీకటి ఉండదు. కటిక చీకట్లో చిన్న దీపం పెడితే చీకటి పటాపంచలైపోతుంది. అంటే చీకటి కంటే వేరైనది, చీకటిని పారద్రోలేది వెలుగు ఒకటే. జ్ఞాన జ్యోతి వెలిగితే అజ్ఞానము అనే అంధకారము దానంతటా అదే పోతుంది. ఆ భావాన్నే ఇక్కడ ప్రకటించాడు పరమాత్మ. ఈ పరబ్రహ్మ తత్వమును తెలుసుకోవడమే జ్ఞానము అని అంటారు. ఈ జ్ఞానము అందరూ తెలుసుకోదగింది, పొందదగింది. దీనినే జ్ఞేయము అని కూడా అంటారు. జ్ఞేయము అంటే తెలియదగింది. జ్ఞానం ఇష్టం ఉంటే తెలుసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ ప్రతి వ్యక్తి తెలియతగినది అంటే జ్ఞేయ వస్తువు ఈ పరబ్రహ్మము. జ్ఞానం కలిగి ఉండి తెలుసుకోతగినది, తెలుసుకుంటే లాభం ఏంటి అంటే ఆ పరబ్రహ్మను పొందడమే. అదే జ్ఞానం యొక్క గమ్యం. ఏది తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవలసింది ఉండదో అదే పరబ్రహ్మతత్వము. అది తెలుసుకుంటే ముక్తి దానంతట అదే లభిస్తుంది. ఎందుకంటే ఈ జ్ఞానమునకు, జ్ఞేయమునకు గమ్యం అదే కాబట్టి. మరి ఈ పరబ్రహ్మతత్వం ఎక్కడ ఉంది అంటే ఎక్కడో లేదు, అందరి హృదయాలలో నిలిచి ఉంది అని చెప్పాడు పరమాత్మ. పరబ్రహ్మ ఎక్కడో ఉన్నాడు అని వెతకనవసరం లేదు, ప్రతి వారి హృదయాలలో ఉన్నాడు. కానీ ఆ బ్రహ్మను గురించిన జ్ఞానమే మనకు లేదు. మనం ఈ శరీరమే నేను అనుకుంటున్నాం.
అహంకారంతో బ్రతుకుతున్నాం. అదే అజ్ఞానం. ఇప్పుడు ముందు చెప్పబడిన శ్లోకాలలో 4 శ్లోకాలలో ఉన్న కొన్ని పదాలకు వివరంగా అర్థం తెలుసుకుందాం. అసక్తం అంటే ఏ మాత్రం ఆసక్తి లేనిది, అంటే ఆత్మస్వరూపంగా క్షేత్రంలో ఉన్న ఆ క్షేత్రం చేసే పనుల మీద ఎటువంటి ఆసక్తి చూపనిది. బహిరంతశ్చ భూతానాం అంటే భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అంటే లోపల, అంటే సమస్త ప్రాణికోటి హృదయాలలోనూ, బయట అంటే ఈ అనంత విశ్వం అంతటా ఉన్నాడు. అంటే సకల జీవుల లోపల ఆత్మగా, బయట పరమాత్మగా ఉన్నాడు. ఆచరం చరమేవచ అంటే పరమాత్మకు కదలిక ఉన్నది, కదలిక లేదు. ఈ ద్వంద్వాలను ఎలా సమన్వయం చేయాలి అంటే డబ్బా నిండా బియ్యం పోసి గట్టిగా మూత పెడితే లోపల ఏమీ కదలదు, కదిలినట్లు అనిపించదు. అదే కొంచెం వెలితిగా ఉంటే లోపల బియ్యం కదులుతుంది. ఈ విశ్వం అంతటా నిండి ఉన్న పరమాత్మకు కదలిక లేదు, కానీ ప్రకృతి రూపంలో, ప్రాణుల రూపంలో కదిలినట్లు అనిపిస్తున్నాడు. అంతటా నిండి ఉన్న దానికి కదలిక ఏముంటుంది? తర్వాతది సూక్ష్మాత్వాత్త దవిజ్ఞేయం అంటే పరబ్రహ్మము అతి సూక్ష్మము, అంటే పరమాణు స్వరూపం, మామూలు కంటికి కనపడదు. అలాగే ఈ శరీరం కూడా స్థూల శరీరము, సూక్ష్మ శరీరము అని రెండుగా ఉంటాయి. జాగ్రత్త అవస్థలో స్థూల శరీరము, స్వప్నావస్థలో సూక్ష్మ శరీరము ప్రవర్తిస్తూ ఉంటాయి. ఈ సూక్ష్మ శరీరం నుండి వాసనలను పూర్తిగా నాశనం చేస్తే అదే పరమాత్మ అవుతుంది. దీనిని అనుభవించాల్సిందే కానీ కనపడదు. ఈ రెండింటిలోనూ పరబ్రహ్మ స్వరూపము నిక్షిప్తమై ఉంది. దూరస్థంచ అంతికేనచ అంటే దూరంగా ఉన్నాడు, అతి దగ్గరగా ఉన్నాడు అని. దూరము, దగ్గర అనేవి అక్కడకు ఇక్కడకు మధ్య దూరాన్ని సూచిస్తుంది. అప్పుడు ఇప్పుడు అనేది కాలం సూచిస్తుంది. పరబ్రహ్మకు కాలము, దూరము లేవు. అంతటా ఉన్నవాడికి, అన్ని కాలములలో ఉన్నవాడికి కాలము, దూరము ప్రసక్తి లేదు. విశ్వం అంతటా నిండి అతి దూరంగా ఉన్న పరమాత్మ అందరి హృదయాలలో అతి దగ్గరగా ఉన్నాడు. ఇక ఆ తర్వాత పదం అవిభక్తంచ భూతేషు విభక్తమివచ స్థితం. పరమాత్మ ఒక్కడే, నిత్యుడు, ఎల్లప్పుడూ ఉండేవాడు. ఆయనను విభజించడానికి వీలు లేదు, కానీ ఆత్మస్వరూపుడుగా అన్ని జీవరాశులలో ఉన్నాడు. పరమాత్మ స్వరూపము పూర్ణమే, జీవరాశులలో ఉన్న ఆత్మ పూర్ణమే. ఎందుకంటే పూర్ణములో నుండి మరొక పూర్ణం వచ్చింది, మరలా ఈ పూర్ణము ఆ పూర్ణంలో కలిసిపోతుంది. కాబట్టి అంతా పూర్ణమే, అవిభాజ్యమే. సూర్యుడు ఒక్కడే అయినా వివిధ జలములలో విడివిడిగా ప్రకాశించినట్లు పరమాత్మ కూడా వివిధ శరీరాలలో ఆత్మస్వరూపుడిగా గోచరిస్తాడు. కాబట్టి అవిభక్తుడుగాను విభక్తుడుగాను మనకు గోచరిస్తాడు పరమాత్మ. తర్వాత పదం భూత భర్తృచ గ్రసిష్ణు. పరమాత్మ ఒక్కడే. సృష్టించేటప్పుడు బ్రహ్మ, పోషించేటప్పుడు విష్ణువు, లయం చేసేటప్పుడు శివుడు. కానీ మనం అజ్ఞానంతో వారిని వేరువేరుగా అనుకుంటూ ఉంటాం. తర్వాత పదం తమసః పరముచ్యతే అంటే ఈ ప్రకృతి త్రిగుణాత్మకం. ఈ 3 గుణములలో ఉన్న హెచ్చు తగ్గుల వలన మనకు అంతా మాయగా కనిపిస్తుంది. దాన్నే తమస్సు అంటారు. ఈ మాయకు అవతల ఉండేవాడు అనగా పరమైన వాడు పరమాత్మ. పరమాత్మకు జీవాత్మకు మధ్య 3 గుణములతో కూడిన మాయ అనే తెర అడ్డుగా ఉంది. ఈ మాయను దాటి మాయకు అవతల ఉన్న పరమాత్మను దర్శించాలి. అదే సాధకుడి లక్ష్యం. తర్వాత పదం జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం. జ్ఞానము తెలుసుకోవలసినవి, జ్ఞేయము అంటే తెలుసుకోతగింది. మనం ఎన్ని తెలుసుకున్నా అసలు తెలుసుకోతగింది ఏదో దానిని తెలుసుకోలేకపోతున్నాం. కానీ జ్ఞానమునకు అంటే తెలుసుకోవాల్సిన వాటి గమ్యం జ్ఞేయమే, అంటే తెలుసుకోతగినది తెలుసుకోవడమే. ఆ తర్వాతి పదం హృది సర్వస్య విష్ఠితం అంటే ఈ పరబ్రహ్మతత్వం ఎక్కడో లేదు, అందరి హృదయాలలో అధిష్టానంగా ఉన్నాడు. కానీ మనమే తెలుసుకోలేకపోతున్నాం. పిపీలికాది బ్రహ్మ పర్యంతం అన్ని జీవరాశులలో ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని దర్శించడానికి అందరికీ హక్కు ఉంది. ఆ హక్కును ఎవ్వరూ వినియోగించుకోవడం లేదు. ఎందుకంటే బయట ప్రపంచంలో ఉన్న వాటికి ఇచ్చిన ప్రాధాన్యత, వాటి మీదున్న మమకారము లోపల ఉన్న ఆత్మస్వరూపుడి మీద లేకపోవడమే.
అర్జున, నీకు ఇప్పటిదాకా క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, జ్ఞానము, జ్ఞేయము వీటి గురించి క్లుప్తంగా చెప్పాను. నా భక్తులు వీటి గురించి తెలుసుకుని నా దగ్గరకు చేరుకోవడానికి అర్హుడవుతున్నారు. జ్ఞానం ఎంత సంపాదించినా తెలుసుకోవాల్సింది తెలుసుకోలేకపోతే ఆ జ్ఞానం వృధా. తెలుసుకోవాలంటే దానికి భక్తి ముఖ్యం. అందుకే మద్భక్త అని వాడారు. అంటే నా భక్తుడు మాత్రమే నా గురించి తెలుసుకోగలడు అని భావం. ముందు భక్తి అనే పుష్పం పూస్తుంది, అందులో నుండి జ్ఞానము అనే ఫలం పుడుతుంది. కాబట్టి పరమాత్మను చేరుకోవాలంటే గురువు మీద, పరమాత్మ మీద అచంచలమైన భక్తి, విశ్వాసం కలిగి ఉండాలి. జపము, తపస్సు, కీర్తన వీటితో భగవంతుణ్ణి ఆరాధించాలి. అప్పుడు భక్తునికి మంచి బుద్ధి పుడుతుంది. మనస్సు చెడు మార్గం నుండి మంచి మార్గంలోకి మళ్ళుతుంది. అప్పుడు గురువు దగ్గర నుండి శాస్త్రములు, పురాణాల నుండి జ్ఞానాన్ని సంపాదిస్తాడు. తర్వాత తెలుసుకోవాల్సిన పరమాత్మ గురించి తెలుసుకుంటాడు. అదే ముక్తికి మార్గం. దీనికంతా మూలం భక్తి, శ్రద్ధ, నిరంతర అభ్యాసం. కొంతమంది మేము భక్తులము, మాకు ఈ జ్ఞానంతో సంబంధం లేదు, మా భక్తే మమ్మల్ని ఉద్ధరిస్తుంది అని అంటూ ఉంటారు. అది సరికాదు అని పరమాత్మ స్పష్టంగా చెప్తున్నాడు. భక్తి అనేది మొదటి మెట్టు, జ్ఞానం సంపాదించడం రెండవ మెట్టు. తెలుసుకోవాల్సింది తెలుసుకోవడం అంటే పరబ్రహ్మ తత్వం గురించి తెలుసుకోవడం మూడవ మెట్టు. అంతేకాని మొదటి మెట్టు మీదనే ఉండి మాకు అంతా తెలుసు అనడం అజ్ఞానం. కాబట్టి మొదట భగవంతుని మీద భక్తి, శ్రద్ధ అలవర్చుకోవాలి. తర్వాత భగవంతుని గురించి జ్ఞానం సంపాదించాలి. తర్వాత భగవంతుని గురించి తెలుసుకోవాలి. ఈ మెట్లు అన్నీ ఒకటి వెంబడి ఒకటి ఎక్కిన నా భక్తులు మద్భావాయ ఉపపద్యతే, చివరకు నా భావమును అంటే నన్నే పొందుతారు, అంటే జనన మరణ చక్రము నుండి విముక్తి పొందుతారు అని పరమాత్మ మనకు హామీ ఇస్తున్నాడు. ఇప్పటి వరకు అర్జునుడు అడిగిన 6 అంశములలో 4 అంశముల గురించి పరమాత్మ క్లుప్తంగా వివరించాడు. ఆఖరు 2 అంశములు అంటే ప్రకృతి, పురుషుడు గురించి ఇకపైన వివరిస్తున్నాడు. అర్జున, ప్రకృతి, పురుషుడు అనే ఈ 2 ఎప్పటి నుండో ఉన్నాయి. వీటికి అంతం లేదు. అంతేకాదు ఈ వికారములు, గుణములు ప్రకృతి నుండి సంభవిస్తున్నాయి. ప్రకృతి, పురుషుడు ఇప్పటి వాళ్ళు కాదు, అనాది నుండి ఉన్నారు. ఈ 2 పరమాత్మ నుండి ఉద్భవించినవే. పార్వతి ప్రకృతి అయితే శివుడు పురుషుడు, అదే అర్ధనారీశ్వర తత్వం. లక్ష్మి ప్రకృతి అయితే విష్ణువు పురుషుడు. అందుకే అమ్మవారు అయ్యవారి వక్షస్థలాన్ని అలంకరించింది. సరస్వతి ప్రకృతి అయితే బ్రహ్మ పురుషుడు. అందుకే సరస్వతి బ్రహ్మ నాలుక మీదనే ఉంది. లౌక్యంగా చూస్తే భర్త పురుషుడు అయితే భార్య ప్రకృతి. అందుకే ఆమెని అర్ధాంగి, సహధర్మచారిణి అంటారు. ఈ ప్రకారంగా ప్రకృతి, పురుషులు ఒక్కటే, వేరు కాదు. వారు అనాది నుండి ఉన్నారు. మనస్సు, బుద్ధి, అహంకారము అనే వికారాలు సత్వ, రజస్, తమో గుణాలు ప్రకృతికి అంటే ప్రకృతిలో సహజంగా ఏర్పడ్డాయి. ప్రకృతిలో నుండి పుట్టాయి, ప్రకృతిలోనే ఉన్నాయి. వీటి కలయిక నుండి వచ్చినవే మాయా, సంసారము, బంధనములు. ఇవి కూడా అనాది నుండి ఉన్నాయి, ఈనాటివి కావు. ఈ వికారాల వలన ప్రకృతి నిరంతరం మార్పుకు లోనవుతూ ఉంటుంది. కానీ పురుషునకు ఈ వికారాలు, గుణములు లేవు అంటవు. పురుషుడు నిర్గుణుడు, నిరాకారుడు. పురుషుడు చైతన్య శక్తి, ప్రకృతి అచేతనం. అచేతనమైన ప్రకృతిలో ఈ వికారాలు, గుణములు అనాది నుండి ఉన్నాయి. మనం నిద్రపోయాం, కల వచ్చింది. ఎప్పటిదాకా మెలకుగా ఉన్నాం, ఎప్పుడు నిద్ర పట్టింది, ఎప్పుడు కల వచ్చింది అనే విషయాలు మనం ఎలా చెప్పలేమో, అలాగే ఈ వికారాలు, గుణాలు క్షేత్రములో ఎప్పుడు ఎలా పుట్టాయో చెప్పలేం. ఈ వికారాలు, గుణాలు కేవలం ప్రకృతికి సంబంధించినవి, పురుషునికి కాదు. పురుషుడు అంటే ఆత్మ, శుద్ధమైనది. ప్రకృతిలో ఉన్న కామము, క్రోధము, మోహము మొదలగు వికారాలకు, రజస్తమో గుణాలకు లోనైతే ఆత్మ జీవాత్మ అవుతుంది. జీవాత్మ తన చుట్టూ సంసారము అనే సాలెగూడు తనకు తానే నిర్మించుకుంటాడు. ఆ వికారాలు, గుణాలు అంతమైతే కానీ జీవాత్మ
తన నిజస్వరూపాన్ని పొంది పరమాత్మలో లీనం కాలేడు. అదే ముక్తి. దీనికి ఒక్కటే మార్గం, నేను వేరు, ఈ శరీరం వేరు అని అనుకోవడం, ఏ వికారాలకు స్పందించకపోవడం, గుణములకు అతీతంగా ఉండడం, స్థిర చిత్తము కలిగి ఉండడం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.